నాగార్జున యూనివర్సిటీలో తాజా పరిస్థితిని ప్రస్తుతం కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఓవర్ టు యు. స్వాతి, రితికేశ్వరి సంబంధించి ఏదైతే మరణం జరిగిందో ఆమె మరణం వెనుక ఉన్నటువంటి వాస్తవాలను బయటపెట్టాలని నిజ నిర్ధారణ కమిటీ ముందు వాదించిన విద్యార్థులు ఆ తర్వాత ఆందోళన బాట పట్టారు. ఆమెకు పూర్తిగా న్యాయం జరగాలని, వాస్తవాలను వెలికి తీయాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని ప్రధాన డిమాండ్లు చేస్తూ విద్యార్థులు ఆందోళన పట్టారు. ఈ నేపథ్యంలో గత అర్ధరాత్రి అనూహ్యంగా యూనివర్సిటీకి 10 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. అయితే ఈ నేపథ్యంలో విద్యార్థులు మాత్రం భారీగా ఆందోళన చేస్తున్న నేపథ్యం ప్రస్తుతం యూనివర్సిటీ మొత్తంగా కూడా ఉద్రిక్తత నెలకొని ఉంది. ఎందుకు యూనివర్సిటీ అధికారులు 10 రోజుల పాటు సెలవులు ప్రకటించారు? ఏమనుకుంటున్నారు మీరు? హలో సార్, నిన్న వీసీ గారు ఏం చెప్పారంటే మీరు ఒక క్లాస్ మిస్ అయితేనే మీరు ఒక క్లాస్ మిస్ అయితే చాలా కోల్పోతారు అని నిన్న వీసీ గారు అన్నారు. కానీ ఇప్పుడు రాత్రి 10 రోజులు సెలవులు ఇచ్చారు. మరి 10 రోజుల క్లాసులు మిస్ అయితే మేము ఎంత బాధపడాలి? అది వీసీ గారికి తెలియదా అని ప్రశ్న. ఇంకోటి ఏంటంటే ఇన్ని రోజులు లేని అక్కడ బోర్డులు ఉన్నాయో ఆ బోర్డులు అడ్డం బోర్డులు రిషికేశ్వర్ కేసు వచ్చేసరికి ఎందుకు బయటకు వచ్చాయి అంటే ఈ విద్యార్థి సంఘాలు వాటి తరఫున గట్టిగా వాళ్ళ మీద ప్రెజర్ చేయడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఆ విధంగా వాళ్ళు ఎలా అయినా కేసును తప్పుదోవ పట్టించాలని వాళ్ళ పన్నాగం పొందారు సార్. రిషికేశ్వరికి సంబంధించిన మరణం వెనక మళ్ళీ అసలు ఏం శక్తులు ఉన్నాయి అనుకుంటున్నారు? ఏం జరగాలని కోరుకుంటున్నారు? రిషికేశ్వరి అనే అమ్మాయి 12 సంవత్సరాలకు పుట్టింది సార్. వాళ్ళ నాన్నగారు వాళ్ళకి 12 సంవత్సరాలకు పుట్టి 18 సంవత్సరాల వయసులో అమ్మాయి చనిపోయింది. 18 సంవత్సరాలు చనిపోతే 10 రోజుల తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న సాయంత్రం 6 గంటలప్పుడు ఈ కేసులో ఏమైతే జరిగిందో, ఈ కేసులో అసలు ఏం జరిగింది నిజం తేల్చి అన్యాయం చేసిన వాళ్ళు శిక్ష పడాలని అన్నారు. 6ంటికి ఆయన అలా చెప్పిన తర్వాత 4 గంటల్లో మాకు 10ంటప్పుడు పోలీసులతో హాస్టల్లో వార్డెన్ వీళ్ళందరూ వచ్చేసి 10 రోజులు మీకు కాలేజీ లీవ్ ఇచ్చేస్తాను వెళ్ళిపోవాలన్నారు. అంటే ఈ 10 రోజులు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? అంటే మేము ఎల్కేజీ చదివేవాళ్ళమా? ఒక యూనివర్సిటీని ఎలా పంపించేయడానికి రిజిస్టర్ గారు సైన్ చేయించి పంపించారు. ఎల్కేజీ చదివేవాళ్ళమా? మేము పీజీ చేసేవాళ్ళమా? మాకు కనీసం అసలు ఆ కాజన్నా తెలియాలి కదా అసలు మేము ఎందుకు వెళ్ళాలనేది. ఒక విద్యార్థి చనిపోవడం, యూనివర్సిటీలో చనిపోయి ఉంటే ఆ విద్యార్థి కోసం ఇక్కడ స్టూడెంట్ సంఘాలందరం మేము కష్టపడి క్లాసులు మానుకొని అన్ని ఆ అమ్మాయికి న్యాయం జరగాలి ఖచ్చితంగా. ఇంకొక విద్యార్థి ఇలా ఏ యూనివర్సిటీలో బలి కాకూడదు అన్న ఒక ఉద్దేశంతో మేము అందరం పోరాడుతుంటే ఇలా ఈ 10 రోజులు సెలవులు ఇచ్చేసి పంపించేసి 10 రోజుల తర్వాత వస్తే ఈ విషయం మర్చిపోతారు, తర్వాత మళ్ళీ 4 రోజుల్లో యూత్ ఫెస్టివల్స్ వస్తాయి, ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోతారు స్టూడెంట్స్ అనే ఒక దురుద్దేశంతో కేసులో ఎవరైతే ఉన్నారో, ఎవరినైతే నిందితులు నష్టం చేశారో నలుగురిని, ఆర్కిటెక్చర్ ప్రిన్సిపాల్ ఎవరైతే బాబురావు గారు ఉన్నారో వాళ్ళందరినీ తప్పియడం కోసమే నిన్న సాయంత్రానికి ఇక్కడ పోలీసులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ రావడం జరిగింది. అసలు దీని వెనకాల ఉన్న నిజాలేంటి? ఇవాళ 10 రోజులు స్టూడెంట్స్ ఇంటికి వెళ్తారు. ఒక్కొక్కరు వెళ్ళడానికి విజయవాడ పక్కన 20 కిలోమీటర్లు విజయవాడ వెళ్ళడానికి 2 గంటలు పడుతుంది. బళ్ళారి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వేరే జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, విజయనగరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? 2 గంటలు పడుతుంది. రాజమండ్రి పుష్కరాలు ఇవాళ చివరి రోజు. అసలు ఎలా వెళ్తారు? మాకు మెస్ లేదు మధ్యాహ్నం పూట. అసలు ఏంటి 10 రోజులు పంపించేయడానికి అసలు మాకు కారణం తెలియాలి కదా. మేము ఏమనుకుంటున్నారు? రిషికేశ్వరి కేసులో న్యాయం జరిగింది అనుకుంటున్నారా? అసలు ఏంటి ఈ యూనివర్సిటీలో 10 రోజులు సెలవు ప్రకటించడం వెనక ముఖ్య ఉద్దేశం ఏమనుకుంటున్నారు? ఈరోజు ఒక డీవియేషన్ నిన్న విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఒక ఆందోళన చేపట్టినట్లో మనం జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ జ్యుడిషియల్ విచారణ కనుక జరిగితే యూనివర్సిటీలో జరిగినటువంటి అన్ని బండారాలు మన విద్యార్థి అందరూ మాట్లాడుతున్న విషయాన్ని కూడా బయటపడతాయి. ఈ బయటపడినప్పుడు ఎప్పుడైతే జరిగిద్దో మొత్తం కూడా అసలు అడ్మినిస్ట్రేషనే పాడయ్యే పరిస్థితి ఒకటి ఉంది. కాబట్టి దీన్ని దాచిపెట్టడం కోసం, కప్పెట్టడం కోసం ఈరోజు పాలకవర్గ పార్టీలు అలాగే యూనివర్సిటీ అధికారులు కొమ్మక్కై ఈరోజు అధికారికంగా ఈరోజు ప్రకటించడం జరిగింది. ఇది అప్రజాస్వామికం. ఎట్లాంటి రాజకీయ నాయకులు ప్రకటించడానికి లేదు. ఇక్కడ ఒక రాజకీయ నాయకుడు ముందుగా ఇక్కడ చేసి వీసీని మాట్లాడి వీసీ నువ్వు సెలవు ఇచ్చాయని చెప్పడానికి లేదు. యాజ్ ఎ గవర్నర్గా ఆయన వైస్ ఛాన్సలర్ ఆయన డిసైడ్ చేయాలి. కానీ దీన్ని అప్రజాస్వామిగా చేయడం అనేది ఒకటైతే ఈరోజు ఆ అమ్మాయి మొత్తం కేసుని న్యాయ విచారణ సంబంధించిన దాన్ని మొత్తం కూడా అన్యాయం చేయడం కోసం, నిర్ధారణ జరగకుండా చేయడం కోసం ఈరోజు ఇలాంటి చర్యలు చేపడుతున్నారు. అయితే మొత్తంగా యూనివర్సిటీలో విద్యార్థులు మాత్రం ఆందోళన బాట పడుతూ ఉన్నారు. రితికేశ్వరికి సంబంధించినటువంటి మరణం వెనుక ఉన్న వాస్తవాలను కప్పిపుచ్చడానికే యూనివర్సిటీ అధికారులు ఈ విధంగా చర్యలు చేస్తున్నారని చెప్తా ఉన్నారు. అయితే యూనివర్సిటీలో కేవలం ఆందోళన మాత్రమే సాగుతుంది. కేవలం రిషికేశ్వరికి సంబంధించిన మరణం వెనుక వాస్తవాలను బయట తీయాలనే డిమాండ్తోనే మేము ఉద్యమం చేస్తున్నాం. కానీ ఇటువంటి
అసాంఘిక కార్యక్రమాలకు మేము పాల్పడటం లేదు. ఈ నేపథ్యంలో ఇంతమంది పోలీసులను తీసుకొచ్చి విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు ఈ రోజు గోదావరి పుష్కరాల చివరి రోజు ఏదైనా బస్సులు కానీ రైలు కానీ చాలా బిజీగా ఉన్న టైంలో ఇలా అనాథంగా సెలవులు ప్రకటించడంపై విద్యార్థులు ఆందోళన చేస్తా ఉన్నారు. ఓటు హైదరాబాద్. కృష్ణ.